అబ్బాయి తాగుబోతు కావచ్చు, తిరుగుబోతు కావచ్చు, సరైన ఉద్యోగం లేకపోవచ్చు. కానీ కొంతమంది ఆస్తిని చూసి అమ్మాయిని తీసుకెళ్ళి కట్టబెట్టేస్తున్నారు. తల్లులు తండ్రులు, క్యాష్ని కాదు మీరు చూడాల్సిందే, కలర్ కాదు మీరు చూడాల్సిందే, క్యారెక్టర్ని చూడండి. అబిగేలు జీవితం వాస్తవంగా నాశనం అయిపోయింది. ఎందుకో తెలుసా? నాబాలు లాంటి దుర్మార్గుడు, ఆస్తిపరుడే కానీ, కాలేబు సంతతే కానీ సాధారణంగా పెళ్లి చేసుకునే టైంలో ఏం చేస్తారంటే, ఎవరి అబ్బాయో తెలుసా మీకు? ఫలానా వాళ్ళ అబ్బాయి అండి. ఎవరి వంశమో తెలుసా మీకు? వాళ్ళ తాత ఎవరో తెలుసా అండి అని చెప్పి తాతగారి గొప్పతనం చెప్పి, తండ్రికి ఉన్నటువంటి గొప్పతనం చెప్పి, చెట్టు పేరు చెప్పి ఏమమ్మేస్తారండి? ఈ కొడుకుని అమ్మేస్తారు. ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు? తాత పేరు, ముత్తాత పేరు, తండ్రి పేరు, కులం పేరు, ఆస్తి పేరు చెప్పి అమాయకమైనటువంటి అమ్మాయిల జీవితాలు నాశనం చేసే ప్రయత్నం చేయకండి. కొన్ని సందర్భాలు అందరికి వచ్చి, అయ్యా మా అబ్బాయి తాగుబోతాడు అయ్యా, దుర్మార్గుడు అయ్యా, దయచేసి ప్రార్థన చేయండి, కనీసం పెళ్ళన్నా చేస్తే వాడు బాగుపడతాడు, మంచి అమ్మాయి దొరుకులాగున. ఎవడికట? తాగుబోతాడట, దుర్మార్గుడట, వీడికి ఏం కావాలి? మంచి అమ్మాయి దొరుకులాగున ప్రార్థన చేయ్యా అంటే ఖచ్చితంగా చెప్పేస్తా, అమ్మ వాడికి పెళ్లి చేయి, మాకు పెళ్లి సంబంధాలు చూడ మాకు. ఎందుకని? వాడు దుర్మార్గుడు అంటున్నావు, తాగుబోతాడు అంటున్నావు. అలా తాగుబోతోడికి దుర్మార్గుడు తీసుకొచ్చి ఒక మంచి అమ్మాయిని ఇచ్చి కట్టుబెట్టి పెళ్లి చేద్దామంటున్నావు. జీవితం నాశనం అయిపోతుంది కదమ్మా. నీ కొడుకు ఏదో బాగుండాలని చెప్పేసి బాగున్నటువంటి ఒక అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేస్తావు? మరి ఏం చేయమంటావయ్యా? నీ కొడుకు ముందు బాగుపడాలి, దానికోసం కన్నీరు గార్చి ప్రార్థన చేయి. నీ కొడుకు బాగుపడకుండా, తాగుడు నుంచి బయటపడకుండా, వాడు కలిగి ఉన్న అపవిత్రమైన అలవాటుల నుంచి బయటపడకుండా, వాటన్నిటిని దాపెట్టేసి ఆస్తిని మాత్రం చూపించేసి కొనుక్కున్న సర్టిఫికెట్ గురించి మాట్లాడి, వాడు బీటెక్ చేయలేదు, ఎంబీఏ చేయలేదు, కేవలం సర్టిఫికెట్ కొనేశారు అంతే. ఇతర రాష్ట్రానికి పంపించారు, మా అబ్బాయి మహారాష్ట్రలో చదువుతున్నాడు, లేకపోతే కర్ణాటకలో చదువుతున్నాడు, లేకపోతే పలానా చోట వాడు చదువుతున్నాడు అది ఎవడో తెలియదు. అమెరికాలో చదివాడు, వాడు అమెరికాలో చదివాడో తిరిగాడో తన్నులు తిన్నాడు ఎవడో తెలియదు. కొనుక్కున్న సర్టిఫికెట్ చూపించేసి అమాయకమైనటువంటి అమ్మాయిల జీవితాలను నాశనం చేసే దుర్మార్గులు ఎంతమంది లేరు?